9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా చిప్పగిరి మండలం జెడ్పీటీసీ విరూపాక్షకు కేటాయించారన్న వార్త రావడంతో వైసీపీలో కార్యకర్తల వర్గపోరు మొదలైంది. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ సాయిబేష్. పెద్దయ్య కుమారులిద్దరు, వాళ్ళ బామరిది ముగ్గురు కలిసి ఈరోజు మా అబ్బాయి అయినటువంటి శ్రీధర్ చిప్పగిరికి పని విషయంలో వచ్చింటే ఇంకా విరూపాక్షకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. నా కొడకల్లారా మీ కథ చూస్తాం, మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ నియోజకవర్గంలో భయభ్రాంతులకి గురి చేస్తాం. ఈ రోజు నుంచి మేమంటే ఏమైనా చూపిస్తామని చెప్పి ఈరోజు విరూపాక్షకి సంబంధించిన పెద్దయ్య కుమారుల్లో పెద్దయ్య కలిసి ఈరోజు ఒక్కడనే చూసుకొని వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు హత్యకి కానీ పాల్పడే విధంగా వాళ్ళ కట్లు అన్ని తీసుకొని వచ్చి మా ఓన్ని హత్యా ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళు వచ్చింటే అక్కడే స్థానికంగా ఉండే వ్యక్తులు పట్టుకొని ఇడిపిస్తే పోలీసు వాళ్ళు అడ్డం పైన పోలీసు వాళ్ళ పైకి కూడా వాళ్ళు నూకేసి పక్క పారిపోవడం జరిగింది. అయితే ఒకటే అర్థం చేసుకుంటున్నాం, ఇది జయరామ్ అన్న మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా 5 సంవత్సరాలు ఎక్కడైనా గలాట్లు జరిగినావా? మేము ఎక్కడైనా దౌర్జన్యం చేసినామా? మేము ఎవరినైనా కొట్టినామా? ఎక్కడ జరగలే. ఈ రోజు నిన్న నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగానే ప్రకటిస్తేనే వైకుంఠం దంపతుల హత్య కేసులో ముద్ద అయినటువంటి పెద్దయ్యతోనూ ఈ రోజు చిప్పగిరిలో రౌడీజం చేపిస్తున్నావు. ఈ రౌడీజం చేపిస్తే ఈ జనాలంతా చూసుకుంటే ఊరికే ఉండవు. విరూపాక్ష గారు చెప్తున్నా, ఈ రోజు మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాము. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అన్నకి ఆ రోజు చెట్టు పేరు మేము తేలే. ఈ రోజు నిన్న నియోజకవర్గంగా ఇన్ఛార్జి ప్రకటిస్తేనే ఒక ముద్ద అయినటువంటి ప్రధాన ముద్ద ఈ రోజు మమ్మల్ని అందరినీ మా పైన హత్యా ప్రయత్నాలు చేపించాక ఈరోజు దిగజారినామంటే నియోజకవర్గం ఉండే ప్రతి ఒక్క ఓటరు తెలుసుకోవాల్సిందే. ఇలాంటి నాయకులు ఎమ్మెల్యే అయితే మనకి భవిష్యత్తు ఉందా అన్నా? జగనన్న మొక్కి చెప్తామన్నా నీకు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ హత్యా రాజకీయాలకు పాల్పడతారన్నా. దయచేసి మొక్కి చెప్తున్నాం. నేను వైఎస్ఆర్సీపీ తరఫున మన పార్టీ కోసం ఎన్నో విధాలుగా మేమంతా కష్టపడినామన్నా. కష్టపడి ఆ రోజు జెడ్పీటీసీగా చేపించిన వ్యక్తి నేనన్నా గుమ్మనూరు నారాయణ. ఈ రోజు రౌడీజం చేస్తున్నారు, హత్యా రాజకీయాలు చేస్తున్నారు. అలాంటివి చేస్తే మేము చేతగా కదన్నా. వైఎస్ఆర్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో మేము ఏ ఒక్కటి కూడా మేము చేయకోకుండా సానుకూలంగా చేరామని చెప్పిన ఊరికే ఉన్నాం. అనుకుంటే ఏ ఒక్కరిని కూడా మేము మా ముందు తిరిగాడే వాళ్ళు కాదన్నా. మా నైజం అది కాదన్నా. మా అన్న నేర్పలేదన్నా చేరామన్నా. అన్న విరూపాక్ష అన్న నీకు ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఈ రోజు గెలుకున్నావు. మన వైఎస్ఆర్ పార్టీకి చెడ్డ పేరే వచ్చే విధంగా నువ్వు గెలుకున్నావు. ఇది గుర్తుపెట్టుకోనన్నా. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులుంటే మనకి చెడ్డ పేరు వస్తుంది అన్న. జగన్ అన్న చెప్తున్నా, మీరుగా పరిశీలించి అలాంటి వ్యక్తిని ఉండాలో వద్దా మీరే నిర్ణయం తీసుకునే విధంగా చేస్తారని మేము అందరూ కోరుకుంటున్నామన్నా. మేము అన్నా ఇంకా అధికారికంగా మన పార్టీ ఆఫీస్ నుంచి ఎక్కడ కూడా విరూపాక్ష పేరు ప్రకటించకుండా ముందే మా విరూపాక్ష ఎమ్మెల్యే ఇక్కడ మేము నిర్ణయించేదే రాజ్యం, మేము చేసిందే రౌడీజం, మమ్మల్ని ఎవరు ఆపలేరు. మేము ఆల్రెడీ వైకుంఠం దంపతుల హత్య కేసుని ప్రధాన ముద్దాయి, నన్ను ఎవరు ఏమి చేసుకోలేరనే ఉద్దేశంతో ఈరోజు రెచ్చిపోయి మా అనుచరుల పైన మా అబ్బాయిల పైన హత్యా రాజకీయానికి పాల్పడారంటే అదే చిప్పగిరిలో స్థానికులు లేకపోయింటే ఈరోజు చంపేసేవాళ్ళు కదన్నా.